హలో అండి, వరిగేడు వారి వంటలు యూట్యూబ్ ఛానల్. నేను మీ సాయి ధనలక్ష్మి. సంక్రాంతి సంబరాలు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఎక్కడికి వెళ్ళాము, అవన్నీ వివరంగా చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. భోగిమంట అండి, మా ఇంటి దగ్గర పెద్ద భోగిమంట ప్రతి సంవత్సరం వేస్తారనమాట అండి. ఇది 4 రోడ్లు కలిసే రోడ్డు అనమాట. అక్కడ సెంటర్లో పవన్ కళ్యాణ్ది పెద్ద కటౌట్ ఉంటుంది. అక్కడ చాలా పెద్ద భోగిమంట వేస్తారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారో తెలియదు. పెద్ద పెద్ద తాటి దొంగలు ఇలాంటివి తీసుకొచ్చి వేస్తారనమాట అండి. అలాగే మేము కూడా మా ఇంటి ముందు కొంచెం మరీ అంత ఎర్లీ మార్నింగ్ కాకుండా కొంచెం స్నానాలు అవి చేసి పూజ చేసుకొని మేము కూడా ముగ్గులు అవి అన్నీ వేసుకున్న తర్వాత భోగి మంట వేసుకుంటామండి. ఇంటి దగ్గర కంపల్సరీ వేస్తామన్నమాట అండి భోగి పిడకలతోటి. మీకు భోగి పిడకలు కొనుక్కొచ్చింది కూడా చూపించాను కదా, అన్నీ ఇప్పుడు రెడీమేడ్ వచ్చేసినాయి అనుకోండి, అవి కూడా రెడీమేడ్గా దొరికేస్తున్నాయి. అలాగే భోగి మంట వేసుకొని అమ్మవారికి దండం పెట్టుకుని పసుపు కుంకుమ అన్నీ వేసి అక్కడ చిన్న బెల్లం ముక్క అవన్నీ పెట్టి భోగి పిడకలతో భోగి మంట వేస్తాం. నేనే వేసానండి. ఆ ముగ్గు బాగుందా? బాగుంటే కనుక కామెంట్ చేయండి. అలాగే నైట్ వేసిన భోగి మంట 8 o'clock 7:30 8 అయ్యేసరికి అందరూ నీళ్లు పెట్టుకుంటారండి, వేడి నీళ్ళు. ఎందుకంటే అన్ని రకాల పుల్లలు వేస్తారు కదా, అవే కట్టెలు కర్రలు వేస్తారు కదా, వాటితో కాగిన నీళ్ళతో స్నానం చేస్తే మంచిదని అవి స్నానం చేస్తారు. అలాగే హరిదాస్ వచ్చాడు. తర్వాత మాకు దగ్గరలో ఉన్న ఎలమంచులకి వెళ్ళామండి. ఈ ఎలమంచుల్లో ఇది ఒక ఈవెంట్ లాగా చేశారనమాట అండి. సంక్రాంతి సంబరాలు అంటే నేను ఈ సంవత్సరం చూశానమాట అండి. ఇన్ని సంవత్సరాల్లో అంటే గోదావరి జిల్లాలో పుట్టినా మేము ఎక్కడికి వెళ్ళకపోవడం, ఆ ఊర్లోనే ఉండడం, ఏదో తెలుసున్న వాళ్ళ ఇంటికి వెళ్ళడము, లేకపోతే గుడికి వెళ్ళడము, ఇలాంటి చిన్న చిన్నవి తప్ప ఇంత పెద్ద ఈవెంట్లకి రావడం అనేది ఫస్ట్ టైం అనమాట అండి. సంక్రాంతి సంబరాలు అన్న పేరుకి కరెక్ట్ అనిపించింది అనమాట అండి. చాలా 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 బాగుందనమాట అండి. ఎంత బాగుందంటే మాటలు సరిపోవు. అది పెద్ద కొబ్బరి తోట అండి. ఆ కొబ్బరి తోటలో ఎలా అంటే సెట్టింగ్స్ అన్నీ పల్లెటూరు వాతావరణం సెట్టింగ్స్ అన్నీ వేశారు. అది పల్లెటూరే అనుకోండి, కానీ ఏంటంటే సిటీ నుంచి, బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళందరూ చూడాలని ఎలా అంటే పిండి రుబ్బినట్టుగా రోకళ్ళు, రోళ్ళు, రుబ్రోలు అన్నీ సెట్టింగ్స్ అనమాట అండి. ఇవన్నీ చూస్తే భలే అనిపించింది. అసలు నేను ఎప్పుడో శిల్పారామంలో చూశాను, మళ్ళీ తర్వాత ఇక్కడే చూశాను అనమాట అండి. ఎంత న్యాచురల్గా చేశారంటే ఎవరు నిజంగానే తీసుకొచ్చి పెట్టారా, అక్కడ ఎవరు నిజంగానే ఒక ఆవిడ ఉండి ఆ పిండి రుబ్బుతుందా, రోలు తిప్పుతుందా అన్నట్టు అనిపించింది అనమాట. అంత బాగా అనిపించింది. చాలా బాగుందనమాట అండి. ఇక్కడ చూసారా, ఒకళ్ళు బియ్యం చెరుగుతున్నట్టుగా, పిండి దంచుతున్నట్టుగా, రోకళ్ళు, రోళ్ళు అన్నిటితో పళ్ళు పట్టుకుని ఒక ఆవిడ. ఇక్కడ చూసారు ఎంతమంది అంటే వందల్లో కాదండి, వేల మంది. కనీసం ఇవన్నీ చూడటం కాదండి, ఇంతమందిని చూడటం కోసమైనా అక్కడికి వెళ్ళాలేమో అని అనిపించింది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ అయితే 1, 2 కాదు, ఫుల్ పెట్టేశారనమాట అండి. వాళ్ళైతే ఎగిరి కంతుతున్నారు. ఎవరికి వాళ్ళకి సంబంధించి లేడీస్కి సంబంధించినవేమో చాలా పెట్టారు. అలాగే ఇవన్నీనేమో జెంట్స్కి సంబంధించిన గేమ్స్ అనమాట అండి. చాలా చాలా గేమ్స్. అంటే మేము ఇంకా అటు సైడ్కి వెళ్ళలేదనుకోండి. ఇవేమో చికెన్ పకోడీ, ఈ కోడి పందాల దగ్గర, ఇలాంటి ఈవెంట్ల దగ్గర అక్కడ స్పెషల్ ఏంటంటే మాకు చికెన్ పకోడీ అసలు ఎక్సలెంట్, సూపర్ ఉంటుంది అనమాట అండి. మనం అది ఇంట్లో చేసుకున్న ఆ టేస్ట్ రాదేమో అండి, అంత బాగుంటుంది. మనం ఏ క్వాంటిటీ చెప్తుంటే ఆ క్వాంటిటీ చేసేస్తున్నారు ఫ్రెష్గా. చాలా బాగుంది. గేమ్స్ చూసారు కదా, పిల్లలు అయితే మట్టుకి మార్నింగ్ వెళ్ళారనుకోండి, ఈవినింగ్ మేమే అసలు మధ్యాహ్నం వెళ్ళి సాయంత్రం దాకా అక్కడే ఉన్నాం ఈ ఫొటోస్ తీసుకోవడానికి. అసలు ఇక్కడైతే అసలు ఖాళీ లేదండి. ప్రతి ఒక్కళ్ళు అనమాట, ఒక్క సెకండ్ ఖాళీ అయితే చాలా వెళ్ళి ఫోటోలు తీసుకోవడమే. నాకు ఎక్కడైనా చిన్న ఎవరు లేకుండా ఒక వీడియో తీద్దామంటేనే నాకు కుదరలేదండి. అంతలా ఉన్నారనమాట అండి. అక్కడ బావి దగ్గర నీళ్లు తోడుతున్నట్టుంది. అసలు గ్యాప్ ఉందా? ఈ రథాలు ఇవైతే నిజమైన గుర్రాలండి. ఆ రథం అది భలే న్యాచురల్గా ఉంది. అక్కడ ఒక ఆయన ఉండి అందరికీ చెప్తున్నాడు అనమాట, ఎంత జాగ్రత్తగా ఎక్కించి ఫోటోలు తీసుకున్న తర్వాత పంపించేస్తున్నాడు. వాటిని టచ్ చేయొద్దని చెప్తున్నాడు అనమాట. నిజమైనవి అవి. అవన్నీ బొమ్మలే అనుకోండి, సెట్టింగ్లే, కానీ ఇది మట్టుకు నిజమైనవి అనమాట. రిక్షాలే కాదు, ఒకటి కాదండి, ఎడ్ల బండి, ఇవి బొమ్మలది. ఎడ్ల బండి అయితే ఎంత బాగుందండి. అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అన్నట్టు ఉందన్నమాట ఈ ఎడ్ల బండి అయితే. అవి దూరం నుంచి చూస్తే నిజమైన ఎడ్ల మనం కరెక్ట్గా చూస్తున్నామా అలా అనిపించింది అనమాట అండి. ఎంత బాగుందంటే అంత బాగుంది.
మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కనుక కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో ఎలా ఉందనేది కామెంట్ మట్టి